హాయ్ ఎవ్రీవన్. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో జీడిపప్పు ఉప్మా. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. జీడిపప్పు ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 గ్లాసుల ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకొని మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం వేగాక ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు వేసుకొని 5 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో ఒకటి కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ టమాటా ముక్కలు ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న టమాటాలు కాస్త మగ్గడానికి మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను 1 కప్ ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక వాటర్ బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. మనము రవ్వ యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని రవ్వని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం రవ్వ వేసుకున్నాక కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి. లేకపోతే మనకు ఉప్మా మొత్తం ఉండలుండలుగా అయిపోతుంది. రవ్వ వేసుకొని మనం మొత్తం అంతా కలుపుకున్నాక ఉప్మా మనకు దగ్గర పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే జీడిపప్పు ఉప్మా రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక సర్వింగ్ చేసుకునేటప్పుడు కాస్త నెయ్యి వేసుకొని మనం తిన్నట్టయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ జీడిపప్పు ఉప్మాను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.